హాయ్ టీఎస్ఐ మిత్రులారా. ఇప్పుడంతా అయిపోయింది కదా. ఇప్పుడే మొదలై ఉన్నదే, ఎప్పుడైనా రానే తగ్గేదేలే. ఇవాళ మనం 21 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉండి 22 ఫిలిమ్స్ పూర్తి చేసి ఏ అనే స్క్రీన్ నేమ్తో బ్రాండ్గా ఎదిగిన అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుకుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అదే కాకుండా మీ గ్యాంగ్లో ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్తో షేర్ చేయండి. అల్లు అర్జున్ గారి ఫస్ట్ ఫిలిం ఏంటి అంటే గంగోత్రియ అనుకుంటారు అందరూ. కానీ ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా విజేత, స్వాతిముత్యం సినిమాలో నటించారు. ఇది ఎంతమందికి తెలుసు? ఇంకా డాడీ సినిమాలో కూడా ఒక మైనర్ రోల్ ప్లే చేశారు. అది మీరు ఎవరైనా గమనించారా? తెలిస్తే ఏ క్యారెక్టర్ కామెంట్స్లో చెప్పండి. ఇంకా హీరోగా తొలి పరిచయం మాత్రం రాఘవేంద్రరావు గారి 100వ సినిమాగా గంగోత్రి సినిమాతో జరిగింది. ఇక ఆ అమ్మాయి గెటప్ అయితే ఇప్పటికీ పుష్పతో కంపేర్ చేసిన మోర్ సెలబ్రేటెడ్ గెటప్ అయింది. ఇంకా ఆయన మొదటి సినిమాకే నంది అవార్డుని అందుకున్నారు. ఇంకా ఆ సినిమా బడ్జెట్ వచ్చేసి 3 crores, ఇంకా కలెక్షన్స్ 11 crores. నెక్స్ట్ సుక్కుతో ఆర్య, మంచి లవర్ బాయ్ క్యారెక్టర్. ఇప్పుడు ఫీలింగ్స్ పాటకి అంత కనెక్ట్ అయ్యే వాళ్ళు ఏముంటారో తెలియదు కానీ అప్పటి ఫీల్ మై లవ్కి కనెక్ట్ కాని వాళ్ళు ఎవ్వరు ఉండరు. అదే అప్పుడు బడ్జెట్ 4 crores, కలెక్షన్స్ మాత్రం 31 crores. ఆ తర్వాత బన్నీ సినిమా, అందులో ఫస్ట్ టైంగా మనం అల్లు అర్జున్ని షర్ట్లెస్గా మళ్ళీ మాస్ ఎలివేషన్ సీన్స్లో చూసాం. ఆ సినిమా బడ్జెట్ వచ్చేసి 1.5 crores, దాని కలెక్షన్స్ 15.7 crores. ఆ సినిమాకి జనాలు ఎంతగా కనెక్ట్ అయిపోయారంటే ఆ మూవీ నేమ్ని అల్లు అర్జున్కి నిక్ నేమ్గా మార్చేశారు అప్పటి నుంచి. ఇంకా 4వ సినిమా హ్యాపీ. ఇది కేరళలో 175 days ఆడింది. ఆ కాంతమ్మ డైలాగ్ అయితే క్రేజీ. ఇంకా యాక్టింగ్కి వచ్చేసి సార్ నా మధు నాకు కావాలి సార్, నా మధు నా ప్రాణం సార్ అంటాడు. దీనమ్మ ఏం ఎమోషనల్ సీన్ రా అనుకునే లోపు బయటికి వచ్చి నవ్వేస్తాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వచ్చేసి 9 crores. ఇక నెక్స్ట్ ఫిలిం వచ్చేసి దేశముద్రు. బ్రిడ్జ్ మీద వేలాడుతూ ఫోన్ నెంబర్ చెప్పేసింది ఆ బాలగోవిందు మ్యానరిజంని ఎప్పటికీ మర్చిపోలేం. ఎంతైనా పూరి గారి డైరెక్షన్ కదా, ఆ మాత్రం ఉంటుంది. ఇదంతా మట్టే అండి. ఆ లవ్ స్టోరీ అయితే పిచ్చెక్కిస్తుంది విత్ చక్రీ మ్యూజిక్. ఆలి ఇంకా కోవే సర్ల గారి క్యారెక్టర్ మాత్రం పిచ్చ ఫన్. ఇప్పటికీ మర్చిపోకుండా ఎన్నో సినిమాల్లో మేము టైమింగ్ కింద వాడుతూనే ఉన్నారు. దేశముద్రు బడ్జెట్ వచ్చేసి 10 crores, ఇంకా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏమో 26 crores. ఆ తర్వాత శంకర్ దాదా జిందాబాద్లో చిన్న గెస్ట్ రోల్ చేశాడు. ఇక బన్నీ 6th ఫిలిం పరుగు. సినిమా పేర్లాగే మనోడు ఎక్కడా ఆగడు, పరిగెడుతూనే ఉంటాడు. కానీ ఆ అమ్మాయిని చూసినప్పుడు మాత్రం ఆగిపోతాడు. బాక్స్ ఆఫీస్లో ఈ సినిమా 20 కోట్లు కొల్లగొట్టి యావరేజ్గా నిలిచింది. బడ్జెట్ ఏమో 15 crores. ఆ తర్వాత 7th ఫిలిం ఆర్య 2. అదేనండి ఆర్యాకి సీక్వెల్. ఈ ఆల్బమ్తో డిఎస్పి మన గుండెల్లో నిలిచిపోయారు. బన్నీ డిఫరెంట్ స్టైల్స్లో ఫ్లోర్ మూమెంట్లు ఇంట్రడ్యూస్ చేశాడు ఇండస్ట్రీకి. కొంచెం ఆక్వర్డ్ క్యారెక్టర్ లాగా ఉంటుంది కానీ పాపం మంచోడే. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 21 crores, ఇంకా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 25 crores. అంటే ఒక రకంగా అబౌవ్ యావరేజ్ అన్నమాట. ఆ తర్వాత 8th ఫిలిం వరుడు. దాంట్లో 5 రోజుల పెళ్లి కాన్సెప్ట్ని మనకి చూపించారు. ఫ్లాప్ సంచులు వేసుకుని పోయారు. 65 crores పెట్టి తీస్తే జస్ట్ 73 crores వచ్చాయి. పుష్ప ముందు వరకు బన్నీ లైఫ్లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ పెట్టిన ఫిలిం అండ్ బిగ్గెస్ట్ ఎవర్ డిజాస్టర్ ఇన్ హిస్ లైఫ్. ఆ తర్వాత తన 9th ఫిలిం మంచు మనోజ్తో అల్లు అర్జున్ కలిసి క్రిష్ గారి డైరెక్షన్లో వేదం. చాలా అవార్డులు వచ్చాయి ఈ సినిమాకి. బడ్జెట్ వచ్చేసి 30 crores, కలెక్షన్ ఫస్ట్ వీక్లోనే 10 crores కలెక్ట్ చేసింది. 10th ఫిలిం బద్రీనాథ్. ఈ సినిమాలో అల్లు అర్జున్ బద్రీనాథ్ గుడికి క్షేత్రపాలకుడిగా కనిపిస్తాడు. ఆ అవుట్ఫిట్స్ అండ్ సీన్స్ అన్నీ యూనిక్గా ఉంటాయి. ఆ సినిమాని 42 crores పెట్టి తీస్తే లాస్ట్లో జస్ట్ 30 crores కలెక్ట్ చేసింది. మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అప్ టు డేట్ వీడియోస్ చూడటానికి పైన గంటని కొట్టండి. అయ్యో అప్పుడే